చెప్పుకున్నాం రైట్. సో సివియారిటీ కోసం అండ్ ప్రయారిటీ కోసం చెప్పుకున్నాం. సో సివియారిటీ ప్రయారిటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? సో సివియారిటీ ప్రయారిటీ ఫిక్స్ చేసుకోవాలంటే ఒక బగ్ను క్రియేట్ చేసే ముందు సివియారిటీ చెక్ చేసుకున్నాం, ప్రయారిటీ చెక్ చేసుకున్నాం, రెండు అప్లై చేస్తావు. ఇది హై సివియారిటీ, లో ప్రయారిటీ, లేదంటే హై సివియారిటీ, హై ప్రయారిటీ అని చెప్పేసి నువ్వు చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే బగ్ లైఫ్ సైకిల్. అంటే ఇప్పుడు హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటే ఏం చెప్తారు? నువ్వు హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటే ఏం చెప్తావు? డైలీ లైఫ్ హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటే ఏం చెప్తారు క్యాజువల్ గా? లైక్ చిన్నపిల్లగా పుడతాం, అడల్ట్, సో లైక్ యంగ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్ ఇట్లా చెప్తాం, అంతే కదా? అంటే ఒక మనిషి పుట్టిన నుంచి చనిపోయిన వరకు జరిగే చేంజెస్ అన్ని కలిపి ఏమంటామంటే లైక్ హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటాం. అలాగే ఒక బగ్ నువ్వు క్రియేట్ చేసి నుంచి ఆ బగ్ ఎండ్ అయ్యే వరకు జరిగేదాన్ని ఏమంటారంటే బగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో 1 minute. సో బగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో బగ్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే బగ్ లైఫ్ సైకిల్లో న్యూ అంటే అర్థం ఏంటంటే నువ్వు కొత్తగా టెస్ట్ చేసావు, నీకు ఎక్కడో ఒకటి బగ్ అనిపించింది, అంటే మీరు డెవలపర్ చెప్పినట్టు మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్గా మ్యాచ్ అవ్వలేదు. సో నువ్వు ఒక బగ్ క్రియేట్ చేసావు. సో నువ్వు స్టార్టింగ్లో క్రియేట్ చేసిన బగ్ని ఏమంటారంటే న్యూ బగ్ అంటారు, అంతే కదా? కొత్తగా క్రియేట్ చేసేదాన్ని కొత్తగా అంటారు, సో న్యూ బగ్ అంటారు. సో నువ్వు క్రియేట్ చేసావు, బగ్ క్రియేట్ చేసావు. క్రియేట్ చేసిన తర్వాత అది మీ టీమ్ లీడరో నువ్వో ఎవరో అనేది ఒక పర్టికులర్ డెవలపర్కి అసైన్ చేస్తావు. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే డెవలపరే ఓకే ఎన్ని బగ్స్ ఉన్నాయి చూసుకుంటారు, దాన్ని బట్టి వాడు తీసుకుంటాడు, ఆ బగ్ని అసైన్ చేసుకుంటాడు అంతే. సో అసైన్డ్ అంటే ఎవరికో ఆ బగ్ ఒక డెవలపర్కి వెళ్ళింది అని చెప్తావు. నెక్స్ట్ ఓపెన్ అంటే ఆ డెవలపర్ ఏం చేస్తాడు, బగ్ రాగానే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అసలు బగ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది బగ్, ఏంటి కథ, నువ్వు ఎందుకంటే నువ్వు న్యూ బగ్ అనేది క్రియేట్ చేసినప్పుడే రాస్తావు కింద కామెంట్ వెరీ మ్యాండేటరీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ కరెక్ట్గా ఇచ్చాను, పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చాను, కానీ లాగిన్ కొడుతుంటే రావట్లేదు, సర్వర్ ఇష్యూ సంథింగ్ ఏదో వస్తుంది అనుకోండి. అప్పుడు నువ్వు ఓపెన్ చేసినప్పుడు న్యూ బగ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఏ లాగిన్ ఫంక్షనాలిటీ హెడ్డింగ్ ఇచ్చావు. నెంబర్ 2 ఏం రాయాలి? సో అక్కడ ఏం జరిగింది, నువ్వేం చేసావు, లైక్ నేను ఎంటర్ చేశాను, లాగిన్లోకి వెళ్ళాను, కరెక్ట్ ఈమెయిల్ ఐడి చేశాను, పాస్వర్డ్ చేశాను, సో ఎంటర్ కొట్టాను, కానీ లాగిన్ అవ్వట్లేదు, సమ్ పర్టికులర్ మెసేజ్ డిస్ప్లే అవుతుందని చేసావు. సో పెట్టేసి న్యూది అనేది క్రియేట్ చేసావు. క్రియేట్ చేసిన తర్వాత ఎవరు క్రియేట్ చేశారు? ఉమా. సో టెస్టర్ ఉమా అనేది బగ్ వచ్చింది, క్రియేట్ చేశారు. క్రియేట్ చేయగానే ఇక్కడ దేవి డెవలపర్, దేవి ఏం చేశారంటే ఓకే బగ్స్ అని చూసుకున్నారు, ఓకే బగ్ ఏదో ఉందని చెప్పేసి దాంట్లో తన పేరు మీద అసైన్ చేసుకున్నారు. అప్పుడు అది అసైన్లోకి వస్తుంది. ఎవరు? దేవి అసైన్ చేసుకున్నారు. చేసిన తర్వాత మరి బగ్ ఏంటో దేవికి తెలియాలి కదా. సో దేవి ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేసి ఆ బగ్ని చూస్తారు, అసలు ఏంటి బగ్, ఎందుకు వచ్చింది, అసలు ఉమా ఏం చేశాడు, అసలు ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఒకవేళ అక్కడ ఉమా ఏదైనా మిస్టేక్ చేసిండే, ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అని పెట్టేసి .com కొట్టకుండా, లేదంటే వేరే విధంగా ఏదైనా ఉమా మిస్టేక్ చేసి ఉంటే అది మళ్ళీ కామెంట్ చేస్తారు. దేవి కామెంట్స్ ఉంటాయి అక్కడ బగ్లో, కామెంట్ చేస్తారు ఏంటి, యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ డేటా, వీ హ్యావ్ అసైన్డ్ న్యూ డేటా, ప్లీజ్ చెక్ విత్ డేటా. అంటే ఏంటంటే మీరు ఎంటర్ చేసింది తప్పు డేటా, మేము ఇచ్చిన మీకు టెస్ట్ డేటా వేరు, మీరు ఎంటర్ చేసింది వేరు, లేకపోతే ఇది బగ్ కాదు, యాజ్ పర్ రిక్వైర్మెంట్ అలాగే ఉండాలి అది అని చెప్తారు. ఒకవేళ అది సాటిస్ఫై అయితే వెంటనే దాన్ని డూప్లికేట్ ఆర్ రిజెక్టెడ్ ఆర్ నాట్ ఏ బగ్ అంటే దాన్ని స్టేటస్లోకి మార్చేస్తారు, అది డూప్లికేట్ బగ్ అనో లేదంటే రిజెక్టెడ్ బగ్ అని, అసలు బగ్గే కాదనో మార్చేస్తారు. సో ఓపెన్ అయింది, లేదా అది బగ్ అని ఫిక్స్ అయింది, దేవి కూడా ఫిక్స్ అయిపోయింది, ఓకే ఇది బగ్ నేను క్లియర్ చేయాలని. చేసిన తర్వాత ఫిక్స్డ్ చేస్తుందని, సో కోడింగ్ మార్చి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, వెంటనే అసలు ఫిక్స్ అయిందో లేదో ఉమాకు తెలియాలంటే ఉమా టెస్ట్ చేయాలి. ఇక్కడ వచ్చే 2 కాన్సెప్ట్స్ ఏంటంటే లైక్ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఇది క్లియర్గా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఉమా A, B, C, D అనే 4 సినారియోలు తీసుకున్నాడు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫంక్షనాలిటీ S1 అండ్ లాగౌట్ ఫంక్షనాలిటీ S2, యాడ్ టు కార్ట్ S3, S4 అనేది సంథింగ్ ఏదో ఫంక్షనాలిటీ మీద టెస్ట్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే ఉమాకి బి అనే ఈ బిలో సంథింగ్ బగ్ వచ్చింది. ఈ బిలో బగ్ వచ్చినప్పుడు దీనికి ఉమా ఒక ఏం చేశాడు, లైక్ న్యూగా ఓపెన్ చేశాడు. ఓకే, న్యూ ఓపెన్ చేశాడు. న్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇది కామెంట్స్తో సహా, ఓకే, న్యూ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, న్యూ అనేది కామెంట్స్తో సహా ఎంటర్ చేశాడు. ఇట్లా చేశాను, ఇది ప్రాసెస్ ఇలా వచ్చిందని క్లియర్గా రాస్తాడు. రాసిన తర్వాత అది ఏమైందంటే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళింది, డెవలపర్ దగ్గరికి వెళ్ళింది. డెవలపర్ ఎవరు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ దేవి. సో దేవి ఏం చేసిందంటే అసైన్ చేసుకుంది తన పేరు మీద అసైన్ చేసుకుంది. అసైన్ చేసుకొని దేవి చెక్ చేసింది. ఏంటి, అసైన్ చేసుకుని ఓపెన్ చేసి చెక్ చేసింది. చెక్ చేసిన తర్వాత ఓకే, దేవి అన్నారనుకోండి ఇది బగ్గే, ఇందులో ఎటువంటిది లేదు, బగ్ ఉంది, నేను క్లియర్ చేస్తానని బగ్ని యాక్సెప్ట్ చేసి క్లియర్ చేసి స్టార్ట్ చేస్తారు. లేదు మీరే కరెక్ట్ చెక్ చేయలేదు, ఒక ఉమా కరెక్ట్ చెక్ చేయలేదు, ఇది ప్రాసెస్ ఎలా చెక్ చేయండి, ఇది బగ్ కాదన్నప్పుడు ఆ బగ్ని రిజెక్ట్ చేస్తారు దేవి. రిజెక్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ ఉమా అనేవాడు టెస్ట్ చేస్తాడు. లేదు, సో అది బగ్ అన్నప్పుడు దేవి తన్ని ఓపెన్ చేసి ఫిక్స్ చేసింది. దేవి అక్కడ నుంచి ఓకే ఆ ప్రాబ్లం ఆ బగ్ని ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేసిందని దేవి చెప్తే అయిపోదు కదా. సో దేవి ఏం చేసింది, బగ్ అనేది ఫిక్స్డ్లోకి మార్చింది. ఫిక్స్డ్లో మార్చినట్టు వెంటనే ఉమా ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎందులో వచ్చింది ప్రాబ్లం, బిలో. సో బిని టెస్ట్ చేస్తాడు. సో దీన్ని ఏమంటారంటే ఓన్లీ బీని టెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే లైక్ రీటెస్టింగ్ అంటారు. అంటే ఆల్రెడీ టెస్ట్ చేసిందే బగ్ వచ్చింది, మళ్ళీ క్లియర్ అయింది, దాన్నే మళ్ళీ టెస్ట్ అని రీటెస్ట్ అంటారు. నెక్స్ట్ రీటెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉమా ఇక్కడ దేవి బీని ఫిక్స్ చేసేటప్పుడు, బీలో ఉన్న బగ్ని ఫిక్స్ చేసేటప్పుడు ఏవైనా కోడ్ చేంజెస్ చేసి ఉండొచ్చు, ఏదైనా డిజైన్ చేంజ్ చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, క్లియర్. అలాంటప్పుడు ఇవి ఇలా చేంజ్ చేసేటప్పుడు దీని ఇంపాక్ట్ ఏ మీద కానీ, బి మీద కానీ, సి మీద కానీ ఏమైనా పడిందా అని తెలుసుకోవడానికి ఏబిసిడి అనేది మొత్తం కలిపి ఒకసారి టెస్ట్ చేస్తారు. అర్థమైందా? సో ఈ మొత్తం కలిపి టెస్ట్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటారు. ఓకే, అంటే బిలో ప్రాబ్లం అంటే బిలో బగ్ వచ్చినప్పుడు ఆ బగ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఓన్లీ బీని మాత్రమే టెస్ట్ చేసి దాన్ని రీటెస్టింగ్ అంటారు. అలా కాకుండా బీని ఫిక్స్ చేస్తున్న డెవలపర్ ఏవైనా చేంజెస్ వల్ల ఏ కానీ, సి కానీ, డి కానీ ఎఫెక్ట్ అయ్యాయేమో అని డౌట్తో ఏబిసిడిని కలిపి మొత్తం ఒకసారి టెస్ట్ చేస్తారు. దీన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో అర్థమైంది నేను చెప్పింది ఇది. సో సింపుల్గా మన దాంట్లో క్లారిటీగా చెప్పుకుందాం. ఉమా, చక్రి, సురేష్, దేవి నలుగురు ఫ్రెండ్స్. ఓకే, సో నలుగురు ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ముందంతా బాగానే ఉండేవారు. కాలేజ్కి వెళ్ళగానే ఉమాలో ఏదో చేంజెస్ వచ్చాయి, ఏదో స్మోకింగ్ అలవాటు, ఏదో సంథింగ్ వచ్చాయి, బయట లేదు బట్ చెప్తున్నా. ఓకే, వచ్చాయి. వచ్చినప్పుడు తర్వాత తనకు హాస్పిటల్ తీసుకెళ్ళి చిన్న మెడిటేషన్ ఇచ్చి మాన్పించారు. అప్పుడు తను ఏంటంటే నేను టెస్ట్ చేస్తున్నాను, నిజంగా ఉమా తాగుతున్నాడా సిగరెట్, నిజంగా ఇంకా మానాడా లేదని చెప్పి నేను టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఉమా మానేసాడు, అర్థమైంది. కానీ ఉమాని మార్చే టైంలో వీళ్ళేమైనా స్టార్ట్ చేశారు అలాంటి అలవాటు అని చెప్పి ఒకసారి నలుగురి మీద ఒకసారి కన్నే చెక్ చేశారు. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ ఉమా ఒక్కడిని టెస్ట్ చేయడాన్ని రీటెస్టింగ్ అంటారు, మీ నలుగురిని కలిపి టెస్ట్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. అవునా కాదా? దాట్స్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు దేవి లైక్ ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ మైక్. సో ఇక్కడ నా దగ్గర లైక్ ఏబిసిడిఎఫ్జి అనే 5 ఉన్నాయి. 5 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఈ 5 ఫంక్షనాలిటీలో నాకు సిలో ప్రాబ్లం వచ్చింది, బగ్ వచ్చింది. బగ్ వచ్చినప్పుడు నువ్వు స్టార్టింగ్ ఏం చేస్తావు? బగ్ వచ్చినప్పుడు బగ్ లైఫ్ సైకిల్ ప్రకారం నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ బగ్ ఫిక్స్ చేసుకుంటాం సార్. బగ్ వచ్చినప్పుడు ఫస్ట్ బగ్ని అసైన్ చేయాలి డెవలపర్కి, అంటే ఓపెన్ చేయాలి న్యూగా. అసైన్ చేసుకొని ఓపెన్ చేసి అసలు బగ్ నిజంగా ఉందా, ఐ మీన్ డూప్లికేట్ అసలు ఉందా లేదా, రిజెక్ట్ చేయాలా ఏంటన్నది చెక్ చేసుకుంటాం సార్. ఎవరు చెక్ చేస్తారు అది? డెవలపర్. అది డెవలపర్ చెక్ చేస్తాడు సార్. టెస్ట్ డెవలపర్కి ఇస్తే డెవలపర్ చెక్ చేస్తాడు సార్. అండ్ దెన్ అప్పుడు ఏ పార్ట్ లో బగ్ అయితే వచ్చిందో ఆ పార్ట్ మాత్రమే చెక్ చేసుకుంటే రీటెస్ట్ చేసి అక్కడ చెక్ చేసుకుంటాం సార్. గుడ్.
అసలు ఆ నెక్స్ట్ పార్ట్ ఒకటి అయిందా, దాని వల్ల ఎంటైర్ పార్ట్ అయిందా అన్న దాన్ని మళ్ళీ రిగ్రెషన్ టెస్టింగ్ చేసి మొత్తం, అంటే ఏమైనా దట్స్ కోడ్ ఎక్కడైనా మార్చుందా అదంతా రిగ్రెషన్ దట్స్ టెస్టింగ్ లో ఇట్. చేసుకుంటాం. పర్ఫెక్ట్ అంతే. సో ఏంటంటే ఫస్ట్ బగ్ వచ్చింది, బగ్ ఓపెన్ చేశాను, బగ్ను ఓపెన్ చేసేసి కామెంట్స్ రాశాను, రాసి డెవలపర్కి పంపించాను, డెవలపర్ అసైన్ చేసుకున్నాడు, డెవలపర్ చెక్ చేశాడు, చెక్ చేసిన తర్వాత ఓకే ఇది బగ్గే అనుకుంటే దాన్ని ఫిక్స్ చేస్తాడు, లేదు ఇది బగ్ కాదు అని చెప్తే దానికి ఎక్స్ప్లెనేషన్ వాడు చెప్తాడు, చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఫిక్స్ చేసిన బగ్ని మళ్ళీ టెస్ట్ చేస్తే దాన్ని రీటెస్టింగ్ అంటారు. లేదు ఆ బగ్ని ఫిక్స్ చేసే టైంలో ఏవైనా చేంజెస్ వల్ల మిగతా ఉన్న ఫంక్షనాలిటీస్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, వర్క్ అవడం లేదా అనే దాన్ని చెక్ చేయడానికి మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి టెస్ట్ చేస్తాడు, దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, సో నువ్వు రీటెస్టింగ్ చేసావు, రిగ్రెషన్ టెస్టింగ్ చేసావు, చేసిన తర్వాత కూడా నీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావంటే రీఓపెన్. అంటే నువ్వు రీటెస్టింగ్ చేసావు, రిగ్రెషన్ టెస్టింగ్ చేసావు, రెండూ చేసావు, చేసిన తర్వాత ఓకే మంచిగా వర్క్ అవుతుంది, ఓకే బగ్ ఫిక్స్ అయిపోయింది అని అనుకుంటే క్లోజ్ చేస్తావు బగ్ని. లేదు అప్పటికి స్టిల్ ప్రాబ్లం ఉందంటే మళ్ళీ రీఓపెన్ చేస్తావు దాన్ని. ఓకే, దాన్ని రీఓపెన్ అంటారు. సో రీఓపెన్ చేసేసావు, రీఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ డెవలపర్ అనేవాడు దాన్ని ఫిక్స్ చేశాడు, ఫిక్స్ చేసి మళ్ళీ టెస్టర్ పంపించాడు, టెస్టర్ ఏం చేశాడు మళ్ళీ రీటెస్టింగ్ చేశాడు, రిగ్రెషన్ టెస్టింగ్ చేశాడు, ఓకే ఈసారి అంతా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్డ్. సో బగ్ అనేది క్లోజ్ చేస్తారు, అంటే బగ్ అయిపోయింది. సో దీన్నే బగ్ లైఫ్ సైకిల్ అంటారు. అంటే బగ్ పుట్టిన నుంచి లైక్ ఫైండ్ అయిన నుంచి బగ్ను క్లోజ్ చేసే వరకు అయ్యే టోటల్ ప్రాసెస్ ఏమంటారంటే బగ్ లైఫ్ సైకిల్ అని అంటారు. గాట్ ఇట్. సో ఈ రోజు దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ నౌ. ఎనీబడి డౌట్స్ లేవా? డౌట్స్ లేకపోతే హ్యాపీయే, బట్ నేను హ్యాపీ అవ్వాలని డౌట్స్ లేవని చెప్పొద్దు. డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్తా టాపిక్, అందుకని. సార్ ఇప్పుడు బగ్ ఓపెన్ చేస్తుంది సార్, అప్పుడు ఓపెన్ చేసినప్పుడు అంటే డెవలపర్ కి ఎలా వెళ్తుంది సార్ బగ్? గుడ్ క్వశ్చన్. సో ఈ బగ్, సార్ మీరు బగ్ ఓపెన్ చేసేయమన్నారు, బగ్ ఎక్కడ ఓపెన్ చేస్తాము, డెవలపర్ ఏంటి అన్నప్పుడు అక్కడ వచ్చే టూల్ పేరు వచ్చి జీరా టూల్. యాక్చువల్గా జీరా టూల్ ఈరోజు చెప్దాం అనుకున్నా, బట్ అది లాంగ్ టాపిక్, అంటే ఈజీగా 2 నిమిషాల్లో చెప్తే మీకు అది క్లోజ్గా ఉండదు. జీరా టూల్ ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నౌ ఏ డేస్. ఎందుకంటే జీరా టూల్ అంటే ఏం లేదబ్బా, సింపుల్గా చెప్పాలంటే మన వాట్సాప్ లాంటిది. సో సింపుల్గా ఏంటంటే మనం వాట్సాప్లో ఏం చేస్తాం, అరే ఉమా ఎక్కడ ఉన్నావు అని పెడతాం, ఉమా ఏం చెప్తాడు, ఆ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్తాడు. వెంటనే నువ్వు చెప్తా మళ్ళీ చక్రి చెప్తావు ఉమా వస్తున్నావా లేదని చెప్పి, ఉమా వచ్చేసాను కింద ఉన్నానని చెప్తాడు. నువ్వు పైనుంచి చూస్తావు నిజంగా ఉన్నాడా లేదని చెప్పి, ఆ ఉన్నాడు ఓకే, ఉంటే కిందకు వస్తూ కలుస్తావు. సేమ్ ఇలాగే ఇలా ఇలా మొత్తం బగ్ని ట్రాక్ చేసుకోవడానికి ఉండే టూల్ పేరే జీరా. ఎవరైనా సరే వాట్ ఈజ్ జీరా అంటే ద జీరా ఈజ్ ఏ టూల్ విచ్ ఈస్ బగ్ ట్రాకింగ్ టూల్. లేదంటే సింపుల్గా జీరా ఈజ్ ఏ బగ్ ట్రాకింగ్ టూల్. అంటే బగ్ ట్రాకింగ్ టూల్ అంటే ఏంటి, మామూలుగా అమెజాన్లో పార్సల్ ట్రాకింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ట్రాకింగ్లోకి వెళ్తే డిస్పాచ్డ్, డెలివర్డ్ సంథింగ్ ఇలా ఉంటాయి. అలాగే ఒక బగ్ అనేది ఓపెన్ చేసిన నుంచి క్లోజ్ చేసిన వరకు దానికి పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. ఈ జీరా టూల్ అనేది రేపు మీకు ఒక క్లాస్ మొత్తంలో జీరా టూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ చేసుకుని జీరా అంటే మీరు జీరాలోనే క్రియేట్ చేస్తారు, బగ్ని ఓపెన్ చేస్తారు, జీరాలోనే అది లైక్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, జీరాలోనే వెళ్తుంది, అంతా అక్కడ ఒక పర్టికులర్ ప్రాసెస్ కనిపిస్తుంది. సింపుల్గా మీ అమెజాన్లో ట్రాకింగ్లో తీస్తే ఎలా కనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఇలా కనిపిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈరోజు జాయిన్ ఆన్లైన్ మాత్రమే ఉంచండి సురేష్, అండ్ మిగతా వాళ్ళని తీసేయండి, నో ప్రాబ్లం. వై బికాస్ ఇప్పుడు ఈరోజు ఎంత చెప్పి మళ్ళీ రేపు సడన్గా వేరేది మొదలెట్టినప్పుడు ఎవరికొకరికి రీఓపెన్ అని చెప్తే సార్ రీఓపెన్ అంటే ఏంటి అని అడిగితే మళ్ళీ వాళ్ళకి మనం చెప్పలేం కదా. సో దానివల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవడం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్. అండ్ ఏంటంటే లైక్ నేను ఏ రోజు ఇచ్చిన టాపిక్ మెటీరియల్ అనేది ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి.
అండ్ వన్స్ మాన్యువల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నేను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను ప్రతి ఒక్కరికి. సో దాన్ని బట్టి మీకు ఎంత అండ్ ఇంకోటి నా కోసం మాత్రం నేర్చుకోవద్దు. ఎందుకనంటే నౌ ఏ డేస్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మీకు విషయం చెప్తాను చూడండి. ఒక డెవలపర్కైనా ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు కానీ ఒక టెస్టర్కి ఓపెనింగ్ లేకుండా అయితే ఉండవు. ఎక్కడికి వెళ్ళినా ఉండాల్సిన వాళ్ళే. ఎందుకంటే ఇండియాలో పొలాలు పెట్టే వాళ్ళు చాలా మంది కూడా టెస్టర్స్ ఉండాల్సిన వాళ్ళే. సో అందుకోసం జాబులు రావని భయం ఏమొద్దు, ఈజీగా వస్తే. కానీ కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. నీకు రియల్ టైంలో ఎందుకు ఇలా మాట్లాడుతూ చెప్తున్నానంటే లైక్ ఆ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మీకు అది గుర్తొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్ట్ అన్నప్పుడు అప్పుడు వెంటనే వచ్చేయాలి. మా నలుగురు ఫ్రెండ్స్ ఒకడు పాడైపోయాడు, వాడిని చెక్ అదే ఫిక్స్ చేశారు, తర్వాత చెక్ చేశారు, ఇడి వాళ్ళు మిగతా వాళ్ళు అక్కడ సరిగొట్టాడు అని చెప్పి వాళ్ళని టెస్ట్ చేశారు, దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అని ఒక ఐడియా వచ్చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ టైంలో మ్యాక్సిమం 100% మీరు చెప్పలేకపోయినా నియర్లీ ఒక 50-60% మీకు చెప్పేస్తారు. చెప్పేసినప్పుడు ఆటోమేటిక్ ఇంటర్వ్యూకి అంటే ఓకే తెలుసు, మేబీ ఇంటర్వ్యూ టెన్షన్ వల్ల చెప్పలేకపోతున్నారు, వీడికి తెలుసు అని ఒక క్లారిటీ ఉంటుంది. సో దెన్ యూ గాట్ సెలెక్టెడ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. So any other questions, anything, suggestions or anything? David, do you want any do you want to give any suggestions or anything you want for better Nothing, experience sir. or anything? Okay, fine. So Chakri, Oma, Suresh, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఓకే, సో ఈరోజు టాపిక్ నేను డాక్యుమెంట్ పెడతాను. సో అది ఫిల్ చేయండి, ఐ మీన్ ఫుల్గా చదవండి. అండ్ రేపు నేను అడుగుతాను. అండ్ నాకు అండ్ ఇంకోటి ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఎందుకనంటే ఊరికనే కన్నమున్న బకెట్లో నీరు పోసిన లాభం లేదు కదా. సో ఇది అంతే. సో మీకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు నేను చెప్పిన వేస్ట్. అందుకోసం అంటే ఈరోజు అయితే ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మొన్న ఇచ్చిన టాపిక్ అనేది మీరు ఈరోజు నాలెడ్జ్ వైజ్గా వెరీ గుడ్. సో ఈ రోజు టాపిక్ కూడా రేపు నాకు అట్లానే కన్ఫర్మ్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ వన్. ఓకే, సో అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంజాయ్. సరే, ఓకే సార్.